500 రూపాయలు పెట్టుకుని 3:30 గంటలు 9 నిమిషాలు అంటే పొద్దున్న తెల్లరాట్లు వేసి స్నానాలు చేసి సినిమా థియేటర్కి వచ్చి ఇంటికి వెళ్ళే లోపల 5 గంటలు పడుతుంది. ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు సినిమా తీసావు? అక్కడ ఏమైనా ఉందా నీకేమన్నా భారతి? ఏమైనా ఉందా అసలు? ఇలాంటి సినిమా తెస్తా నువ్వు ఒక ప్యాన్ ఇండియా స్టార్ వాడుకోవడం ఎలాగ వాడుకుంటా నువ్వు ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చే సినిమాకి యాది అలా సినిమా నువ్వు ఇలా సెన్స్ ఉందా మీకు? మారుతిని అంటున్నాను, సినిమా మైనస్ అంతా మారుతుందే. ప్రభాస్ అన్నది ఏమీ లేదు. ప్రభాస్ అని యాక్ట్ చేశాడు, మారుతి యాక్ట్ చెప్తే అదే యాక్ట్ చేయడు, కానీ ప్రభాస్ అని మిస్టేక్ లేదు. మిస్టేక్ అంతా మారుతుంది. అడ్రస్ మనం చెప్పాడు, కొండాపూర్ 71 ఎంతో చెప్పాడు పిల్లర్ నెంబర్. లొకేషన్ పెట్టు, నువ్వు లొకేషన్ పెట్టి చెప్తాను, వచ్చి మేము మాట్లాడతాం నీ దగ్గరకు. ఏం తీసివా సినిమా? ఒక ప్యాన్ ఇండియా స్టార్ నీకు అప్పు చెప్తే పప్పుని చేసావు. ఇక్కడ ఒక ప్యాన్ ఇండియా స్టార్తో సినిమా తెలియదు ఎలా తెలుగు? ప్యాన్ ఇండియా స్టార్ సినిమా ఎలా ఉండాలా? సలారు, బాహుబలి, కలికి ఏ రేంజ్లో తీసుకున్నావు? అవతల వాడుకోలేదా? నువ్వేం వాడుకున్నావు? నువ్వు ఏమో వాడుకున్నావు. నువ్వు ప్రభాసం వాడుకుని నీకు చేత కాదు. మళ్ళీ పెద్ద హీరోలతో సినిమా తీయడం ముందుకు లైన్ కడేస్తావు. ఏందయ్యా అన్నా? ఇదో కళాఖండం అన్న విఎఫ్ఎక్స్. వావ్, వాట్ ఏ వండర్. వావ్, మాట్లాడుకోవాల్సిందే విఎఫ్ఎక్స్ గురించి కూడా. అంటే నాకు అర్థం కాలేదు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు మరి వీళ్ళు ఎక్కడి నుంచి హైర్ చేసుకున్నారు? అంటే సినిమాలు తీసేవాళ్ళ, లేకపోతే సీరియళ్ళు చేసేవాళ్ళ, లేకపోతే ఇప్పుడిప్పుడే ఇంటర్న్షిప్లు చేసుకొని 10th డిగ్రీలు అయిపోయా? నాకు అర్థం కాలేదు. మరి ఓవరాల్గా నాకైతే ప్లస్ పాయింట్ అనేది ఏమీ కనిపించలేదు. ఒకటే ప్లస్ పాయింట్, పాపం ప్రభాస్ చేసేటి సినిమా అంతే, అంతకు మించి నాకు ఇంకేం ప్లస్గా అనిపించలేదు. తర్వాత ఇప్పుడు ప్రభాస్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతాడేమో, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నన్ను బాగా చూపించాడు, అంతంత పెద్ద పెద్ద మాటలు, మారుతి అడ్రస్ ఇవ్వడం అదంతా. వచ్చేస్తారన్న మారుతి గారు, మీ ఇంటికి ఖచ్చితంగా జనాలు వస్తారు, అందరూ కలిసి నిండుగా భోజనం చేయండి. రాజాసాబ్ సినిమాలో మాత్రం హీరోయిన్ల సామాన్లు అయితే బాగున్నాయి, నాకు నచ్చినాయి. ముగ్గురు హీరోయిన్లు, ఇంకో ఆరుగురు మంది ఉంటే బాగుంటుండే. కొంచెం అబయావరేజ్ అనిపించింది అన్న. సో మనకి ఏదైతే ప్రభాస్ గారి ఆయన షార్ట్ ఉంటుందో, ఆయన షార్ట్ తగ్గట్టు బడ్జెట్ పెట్టుకున్నారు, కానీ ఒక స్టోరీ, ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే అయితే సెకండ్ హాఫ్ పెట్టుకోవాలనిపించింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో, మన బుజ్జిగాడు లేదా డార్లీ మూవీ ఏదైతే కామెడీ టైమింగ్ చూసామో దాని వరకు 100% వాడుకున్నారు. దానికి ఎలాంటి నో డౌట్. కానీ ఎందుకో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్క్రీన్ ప్లే అనేది జనాలకు అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. సింగిల్ స్క్రీన్లో చూసే వాళ్ళకైనా లేదంటే మాస్క్ అయినా అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అది చాలా నెగిటివ్. అండ్ ఇంకొకటి మెయిన్ నెగిటివ్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే ముస్లాట్ గెటప్ ఒకటి చెప్పి బాగా హైప్ చేసుకున్నారు. టీజర్లో అయినా ట్రైలర్లో అయినా సరే, ఈవెన్ ఈవెంట్స్లో కూడా చెప్పుకున్నారు సవాల్ వేస్తా అని చెప్పి. సవాల్ కాదు, లోపల ఆ సీన్స్ అయితే లేపిస్తారు. అవి దాని వరకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. అండ్ ఇంకొకటి, సినిమాలో లేని ఒక జోకర్ గెటప్ తీసుకొచ్చి ట్రైలర్ అన్నింటిలో హవా చేసి క్లైమాక్స్లో పెట్టారు. అది అసలు ఆయన అస్సలు చట్టవలేదు. అసలు ఎలా అంటే బయట జోకర్ చూస్తే అలా అనిపించింది, అస్సలు ఆయన చట్టవలేదు. కాకపోతే ఏంటంటే సాంగ్స్ ఏదైతే ఉన్నాయో, ఆయన డ్యాన్స్ అయినా, ఆయన ఎనర్జీ అయినా బాగుంది, కానీ అవన్నీ సినిమాకి అన్నెసరీ. ఎక్కడ వాళ్ళు ఏదో ఇరికించాలని పెట్టారు తప్ప, కమర్షియల్గా తీసుకోవాలని పెట్టారు తప్ప ఏది అవసరం లేదు. ముగ్గురు హీరోని అన్నెసరీగా ఇరికించారు, మొత్తం డిసప్పాయింట్మెంట్. కాకపోతే ఒక వింటేజ్ రెబల్ స్టార్ని చూసామని ఒక ఫీలింగ్ తప్ప సినిమాలో పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు. ఇంత హెవీ కాంపిటీషన్ వస్తుంది కాబట్టి సినిమా 100%. కొంచెం డ్రాప్ అయింది, బట్ అది మన ప్రీ ఇంటర్వెల్లో మీకు తీసుకెళ్ళిపోయాడు. తన శక్తికి మించి చేశాడు భయ్యా. తన శక్తికి మించిన సబ్జెక్టు దాన్ని మ్యాక్సిమం 80% డీల్ చేశాడు. అసలు ఓటీపీ చెప్పాలనే గేటెడ్ కమ్యూనిటీ లోపల కూడా రానివాడు, ఆ ధైర్యంతోనే చెప్పాడు. కల్కి ఇస్ డిఫరెంట్, కల్కి డిఫరెంట్, సాహో డిఫరెంట్, ఎవ్రీ మూవీ ప్రభాస్ది వచ్చే ప్రతి మూవీ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ టోటలీ, అండ్ ఇలాంటి మూవీ మళ్ళీ ప్రభాస్ చేస్తాడో లేదు, ఎందుకంటే హారర్ బేస్డ్ మూవీ ఎప్పుడు చేయలే. ఈ మూవీ డిఫరెంట్, వీ కాంట్ కంపేర్ విత్ అదర్ మూవీస్. ఎవ్రీ మూవీ ఆఫ్ ప్రభాస్ ఈజ్ అ యూనిక్ వన్. బాగాలేదనేది మూవీ చూసిన వాళ్ళని అడిగితే చెప్తారు, అవుట్ సైడ్ ఓన్లీ ట్రైలర్ రివ్యూ చూసిన వాళ్ళని అడగకండి. బాగలేదు కాదు, కొంచెం లెందీ ఉంది అంటే ఏంటంటే సెకండ్ హాఫ్లో లెందీ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓన్లీ ప్రభాస్ని చూడడానికి వెళ్ళొచ్చు మూవీ. మనం హీరోయిన్స్ అసలు సైడ్కి కనిపించారు అనమాట. ముగ్గురు టాప్ హీరోయిన్స్ మంచిగా ఉన్నారు, కానీ ప్రభాస్ స్టైల్ ముంగట ఎక్కడ కాదు. ఒక హిందీ సాంగ్ పెట్టిండు, అది సూపర్ కొరియోగ్రఫీ చేసిండు. ఆల్రెడీ ఓల్డ్ సాంగ్ బట్ సూపర్ కొరియోగ్రఫీ, చాలా బాగుంది. డ్రెస్సింగ్ అనేది టాప్, ఎక్సలెంట్ ఇచ్చాడు. ప్రభాస్ గారిని యంగ్ లుక్లో చూడాలనుకుంటే సినిమా వాచ్ చేయొచ్చు. చాలా బాగుంది కథ. ఎందుకంటే రాజయోగంలో ఉన్నటువంటి గతంలో రాజులు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు, రాజుల కాలంలో దేవుడు ఎంత ముఖ్యమో దెయ్యం అంత ముఖ్యం అనేది ఈ కథలో తెలియజేశారు మారుతి గారు. కానీ హై గ్రాఫిక్స్ ఉన్నాయి, హై గ్రాఫిక్స్ మాత్రం కొంత కన్ఫ్యూజ్ అవుతారు. అవి ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అవి ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు హై గ్రాఫిక్స్ వల్లనే కొంచెం మనం ఫీలింగ్స్ ఉంటాయి. సో యాస్టీస్గా ప్రభాస్ గారిని చూడాలనుకుంటే అసలు గతంలో మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ ప్రభాస్, వాటిన్నిటిని చూడాల్చుకోండి ఈ ఫిల్ము. అన్న వాళ్ళంతా చెత్త నా కొడుకులు. నిజంగా నేను ప్రభాస్ ఫ్యానే, నేను ఒక రివ్యూయర్నే.
ఒకవేళ బాగాలేకపోతే నిజంగా బాగాలేదనంట. 300 కాదు 500 పెట్టినా తక్కువ కాదు. నిజంగా ప్రభాస్ లాంటి హీరోని చూడాలి, ప్రభాస్ని ఒక ఫ్రెష్ లుక్స్లో చూడాలి అని అనుకుంటే ఈ సినిమాకి అయితే 100% రావాలి. నిజంగా అనిపించింది అన్న, ఒక డార్లింగ్ సినిమాలా, ఒక బుజ్జిగాడ్ సినిమాలా, ఒక స్వాగ్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు ఏదైతే మనం మిస్ అయిపోయినామో ఆ స్వాగ్ ఉందన్న. నిజంగా చెప్తున్నా, ఇంతకు ముందు చాలా మంది అన్నారు ఆయనకు ఒక యాక్షనే పనికొస్తుంది, మనకు ఒక కామెడీ రాదు, వానికి ఒక న్యూ లుక్స్తో నాకు రానిక రాదు, ఏమంటే బాడీ చూపించుకుంటాడు అని. ఆ అన్న ప్రతి ఎదవకి చెప్తున్నా, ఒక్కసారి అన్న పర్ఫార్మెన్స్ చూసి మీ హీరోల గురించి చూసుకోండి అని నిజంగా చెప్తున్నా. కొత్త ర్యాంప్ ఆడిచ్చిండు. ఎఫర్ట్స్కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మారుతి గారికి. కొంచెం కొత్తగా అనిపించిందండి, మన తెలుగు సినిమానైనా మన తెలుగు డైరెక్టర్ అయినా. అసలు ప్రభాస్ లాంటి స్టార్ ఈ మూవీని యాక్సెప్ట్ చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత కొత్తగా యాక్షన్ కూడా ఇంతకు ముందుగా కాకుండా చాలా వరకు చాలా ఇంప్రూవ్ అయ్యారు యాక్టింగ్ పరంగా కూడా అనిపించింది. ఇంకా ప్రతి మూవీలో ఎంతో కొంత ఫ్లాస్ ఉంటాయి కదండి, ఫ్లాస్ పక్కన పెట్టేస్తే ఆ టీం ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారు. బాగా వర్కౌట్ చేశారండి, అది బాగా డిస్కవర్ చేశారు. రేటింగ్ అంటే రేటింగ్ ఇచ్చి మనం తక్కువ చేయకూడదు ఒకరి వరకు. నేనైతే 3.5 to 4 వరకు అలా ఇస్తాను. మారుతి డైరెక్టర్ గారు, నేను నిజం చెప్తున్నా, ఒక మంచి హీరో, ఒక లెజెండరీ హీరో, ఒక పాన్ ఇండియా హీరో వచ్చినప్పుడు మంచిగా వాడుకొని ఉంటే బాగుండు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆగమైపోతుంది, ఆగం తీసిండు. ఆ కామెడీ ప్రభాస్ అన్న రాగానే లేస్తుంది కొన్ని విషయాల దగ్గర, దాని తర్వాత ఆగం పట్టిస్తుంది. వైడ్ షాట్లు మొత్తం డూప్ ప్రభాసం చేయించినట్టు అనిపించింది నాకు. వైడ్ షాట్లు, క్లోజ్ షాట్లు ఉన్నప్పుడే ప్రభాస్ అన్న వస్తుండు. ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ, ఆయన రెబలిజం కానీ, అదేవిధంగా ఆయన లుక్స్ కానీ చాలా అల్టిమేట్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం దెంగిపోతుంది, లాస్ట్ 30 నిమిషాలు మాత్రం మారుతి గారు రాసుకుండో మళ్ళీ ఇంకెవరితో బయట నుంచి తెప్పించుకొని రాజమౌళి గారు వచ్చి రాసిచ్చిండో నాకు అర్థం కాలే, కానీ అది మాత్రం అదిరిపోతుంది భయ్య. 3 గంటల 9 నిమిషాల సినిమాలో ఇది బాగుందని కూడా ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ గారు చాలా తప్పు చేశారు. ఏం చేశారంటే ఈ స్టోరీని ఎన్నుకోవడం తప్పు చేశారు, డైరెక్టర్ని ఎంచుకోవడం ఇంకా తప్పు చేయడు. ఈ సినిమా ఏదైనా మైనస్ ఉందంటే అది మారుతిదే. చిన్న సినిమా తీయలేడు, హ్యాండిల్ చేయలేడు. ప్రభాస్ అంటే నిజంగా ఒక డైనోసార్లాగా వాడాలి తప్ప చిన్నపిల్లల చేపలు, చిన్న చేపలు, బెత్తులు ఇలా అనకూడదు. అసలు ప్రభాస్ని కట్అవుట్ ఏముంటుందో ఆ కట్అవుట్ దాకా జీవించాలా. ఏదో సినిమా చేద్దాం అనుకుని ఒక పాన్ ఇండియా స్టార్తో సినిమా తీసే అవకాశం మారుతికి దక్కింది. అలాంటితో ఎలా తీసుకోవాలి సినిమా? చాలా కంటెంట్ లేదు, కాన్సెప్ట్ ఏం లేదు. టైటిల్ కార్డు పట్టా కానించి కూడా సినిమా మనకి ఎక్కడ ఉందంటే పాటలకి ఫైట్లకి సంబంధం.